ఎప్పుడు ఆర్నిషాలతో అవి పూర్తి చేయాలని చెప్పి తపనతో పనిచేస్తున్నట్టు మా యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగే మా సహచార మంత్రివర్యులకు, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారికి, సిసిఎల్ఏ జయలక్ష్మి గారికి, వివిధ శాఖల అధిపతులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు స్వాగతం. అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకోండి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, పర్యవేక్షించాలి, పేదలకు మేలు కలిగేలా అనుసంధానకర్తగా ఉండేది మీరే. అందుకే 9 నెలల్లో 3వసారి చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్నిసార్లు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూలు చేసి దాని యొక్క యాక్షన్ టేకన్ రిపోర్ట్ పైన కూడా అధ్యయనం చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా ముఖ్యంగా భూమి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి తపన పడతా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే మనం ఇంకా 9 నెలలు అయినా కూడా గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన అలాంటిది కాబట్టి మనం ఇంకా వారు చేసినటువంటి మార్క్స్ని మనం ఇంకా తుడిచిపెట్టలేనటువంటి పరిస్థితి మనకుంది. భూమి అనేది ఒక సెంటిమెంట్, ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలను పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వాటి సాల్వ్ చేయని చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మనం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, చట్టాలను తీసుకురావడం జరిగింది, ఉన్న చట్టాలను పదును పెడతా ఉన్నాం, అనేక విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మనం ఆర్ఓఆర్ పెండింగ్ అన్ని కేసులు కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే రోజులు చూడాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది మనం రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్ఓఆర్ చట్ట సవరణ కూడా చేశాం. ఎందుకంటే డిఆర్ఓ పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది, 6 నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి ఆర్డీఓ లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదు, ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న 17/2 మెమో ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను. ఎందుకంటే గతి పాలికలు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలపెట్టిన పరిస్థితి మనం చూసాం. భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుని దాని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి రకరకాల భూ మాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు. స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది 3 స్టేజీలో 27 సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రీ సర్వే యాక్టివిటీ కానీ, గ్రౌండ్ ట్రూతింగ్ కానీ, అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ, కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ, ఇట్లా దాంట్లో ఒక 27 సబ్ కేటగరైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటుదనంతో ఎవరు అక్కడ నుంచుంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు తడక చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని మనకు 2,79,000 ఫిర్యాదులు అందినాయి. అవన్నీ కూడా గ్రామ సభలు పెట్టి 95% మనం పూర్తి చేసాం. ఏదైతే పీజీఆర్ఎస్లో కూడా వస్తూ ఉన్నాయో దాదాపుగా 5 లక్షల గ్రీవెన్స్లో దాంట్లో కూడా 80% చేశాం. కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్ళే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు కూడా మనం పూర్తిగా ఎస్ఓపిలో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే సర్వే రాళ్ల పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పారు 700 కోట్ల రూపాయల బొమ్మలకు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది. పాస్బుక్లు కూడా నూతనంగా, ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని 2 విలేజ్ సెక్రటరీలను, విఆర్ఓలని, అలాగే ఏదైతే మనం ఒక పగడబందీగా యూనిట్గా చేసుకుంటూ రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. అందుకని మనకు ఏ ఇబ్బంది కూడా రావట్లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా వారికి నూతన పాస్బుక్ ఇస్తూ వారి పక్కా బౌండరీస్ కూడా జియో ట్యాగింగ్తో పాటు ఇచ్చే బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో కూడా అన్నీ కూడా అమలయ్యే విధంగా మీరు ఎప్పటికప్పుడు ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే నూతనంగా మనం తీసుకొచ్చినటువంటి అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులేషన్ కూడా కేవలం అది అందరూ మంగళగిరి గారు కాదు, అది చొరవ మా యువ నాయకులు ఒక చొరవతో వారి ప్రాంతంలో ఉన్నటువంటి
ఏదైతే డ్వెల్లింగ్ యూనిట్స్ ఉన్నాయో అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పి తపంతో వారు చేసినటువంటి వారి యొక్క ఎలక్షన్ ప్రామిస్ అది రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడైతే